స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలను ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోవడం కూడా మదుపర్లో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది. ఇటీవల నష్టాల నేపథ్యంలో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండటంతో పెట్టుబడిదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. ట్రేడ్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. గత సెషన్ ముగింపు 84,065తో పోల్చుకుంటే దాదాపుగా 40 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత వెళ్ళింది. 300 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 84,325 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం పాయింట్ల లాభంతో 25,934 వద్ద కదలాడుతోంది. అలాగే సెన్సెక్స్లో ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అథానీ, ఫోర్బ్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ మొదలైన షేర్లు లాభాల బాటలోనే సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 168 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాక్ నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉంది. ఇక డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.69గా ఉంది.